అన్ని జిల్లాల నుంచి కూడా మాకు మంచి ఎంకరేజ్మెంట్గా మాకు సపోర్టింగ్గా చాలామంది మాకు ఫోన్ చేసి చెప్పారు. దానికంతటి కారణం కూడా మీరే కాబట్టి మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. 29న ఈ సినిమా రిలీజ్ అని ఆ రోజున అనౌన్స్ చేశాం. కాబట్టి ఈ రోజున థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా మీరు చూసుంటారు పత్రికలో. నైజాంకి ప్రత్యేకంగా ఆర్కే ఫిల్మ్స్ రామకృష్ణ గౌడ్ గారు బాధ్యత తీసుకున్నారు. విశాఖపట్నానికి జగదాంబ ఫిల్మ్స్ అభిజిత్ గారు ఎగిరండి. అదేవిధంగా మేము కర్ణాటకలో కూడా ఇదే 29కి రిలీజ్ చేస్తున్నాం. పద్మశ్రీ ఫిల్మ్స్ అని వాళ్ళు అక్కడ బాధ్యత తీసుకున్నారు, కర్ణాటక మొత్తం టోటల్గా. కాబట్టి ఈ సినిమా ఆడియో దాన్ని బట్టి మిగిలిన వచ్చిన రెస్పాన్స్ని బట్టి చూస్తే మాకు చాలా సంతృప్తికరంగా ఉంది. మీకు అందరికీ చూస్తారు, దీంట్లో అన్ని రకాలుగా కామెడీ ఉంది, కొద్దిగా క్రైమ్ ఉంది, కథాంశం ఉంది, ఒక చిన్న మెసేజ్ ఉంది. ఆడియో అంటే పాటలు బాగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా చూసుకున్నట్టయితే ఇది అనుకున్న అంచనాలకు మించి విజయం సాధిస్తుందని నమ్మకంతో మేము 29న వెళ్తున్నాం. మిత్రులు పెద్దలు రామకృష్ణ గౌడ్ గారు ఈ నైజాం అంతా ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ కూడా ఆయన బాధ్యత తీసుకుని ఈ చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇక్కడున్న ప్రభుత్వం కూడా చిన్న సినిమాలను ఆదరిస్తుంది, వాళ్ళకు కావాల్సిన సపోర్ట్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా యోచిస్తుంది అని చెబుతూ ఈ చిన్న సినిమాలకి సపోర్ట్ చేయడమే కాకుండా ప్రత్యేకంగా ఈ సినిమా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక కథాంశంతో వచ్చింది. ప్రస్తుతం సొసైటీలో ఉన్న కొన్ని అంశాలను తీసుకుని ప్రజలకు వివరించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం వాళ్ళు వెలిపించారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీని గురించి కొమ్మనాపల్లి గణపతిరావు గారిని మాట్లాడమని నిర్మాత నవరోజి రెడ్డి గారికి, వేదికను అలంకరించిన నా చిరకాల మిత్రులు రామకృష్ణ గౌడ్ గారికి, తర్వాత హీరో అభిజిత్, ఆ తర్వాత ఇది కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి నమస్కారం. ఒకప్పుడు నేను నవలా రచయితగా, సినిమా రచయితగా పాపులర్ అయిన తర్వాత ఎక్కువ బిజీగా సీరియల్స్ షిఫ్ట్ అయిపోయాను. అయితే సీరియల్స్లో బిజీగా ఉండగా ఒకరోజు ప్రొడ్యూసర్స్ గణేష్ పాత్రకి ఒక పాయింట్ ఏదో చెప్పారు. గణేష్ పాత్ర గారు నన్ను పిలిచారు. నేను బాగా వండిందని హీరోయిన్ రేష్మ గారిని డయాస్ మీదకి సో పాత్రరావు గారు ప్రొడ్యూసర్లో వెళ్ళి చెప్పిన పాయింట్ విన్న తర్వాత నన్ను పిలిచారు. నన్ను పిలిచి తను ఏం చెప్పారంటే, ఇది సోషల్ రిలేటెడ్ సబ్జెక్ట్, ఇది నేను చేసిన వంట తాలూకు రుచిని బాగుందో లేదో చెప్పగలను తప్ప వంట చేయడం నాకు చేత కాదు. కాబట్టి ఈ చిన్న థ్రెడ్ని ఒక సబ్జెక్టుగా ఒక 60-70 సీన్లు వచ్చేటట్టుగా క్యారెక్టర్స్ అవన్నీ క్రియేట్ చేసుకుంటూ సబ్జెక్ట్ తయారు చేయమంటే నాకు సబ్జెక్ట్ వినగానే బాగా నచ్చిందండి. ఇదేం కొత్త కథ కాదు, పాత కథే, ప్రతి ఇంట జరిగే కథే. కానీ కొత్తగా ఎలా చెప్పాలి అని ఆలోచించాను. కొత్తగా చెప్పకపోతే ఈరోజు చాలా మొనాటని చూసి రెగ్యులర్గా చూసిన సినిమా కథలాగే ఉందనే ఫీలింగ్ రాకుండా ఉండడం కోసం కొత్త ప్రక్రియను ఏదో తీసుకొని కొత్త పందాలో, అంటే భార్యాభర్తల అన్యోన్యత అనే పాయింట్ లేకుండా, అసలు ప్రేమ అనే పాయింట్ లేకుండా ఏ సినిమా ఉండదు, ఏ కథ ఉండదు. ఇందులో నేను చెప్పింది ఏమిటంటే, ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రేమకు ఫుల్ స్టాప్ పడిపోద్ది. బట్ ప్రేమించుకున్నప్పుడు పెళ్ళి వద్ది, పెళ్ళైన తర్వాత ప్రతిరోజు ప్రేమించుకోవాలి. ఈ పాయింట్ మీద సబ్జెక్టు రాయడం జరిగింది.
ఇందాక సుహాసిని డైలాగ్ విన్నారు కదా, సహకారం అన్నది ఉండాలి తప్ప అహంకారం అన్నది ఉంటే దాంపత్య జీవితంలో చాలా దాంపత్య జీవితాలు చిన్నభిన్నం అయిపోతున్నాయని ఆవిడ మెయిన్ మెసేజ్ చెప్పారు. అయితే ఈరోజు పాత్రో గారు కూడా చాలా వెర్రీ అయింది ఆయన పర్సనల్ లైఫ్లో కానీ, ఆయన చూసిన ఫ్యామిలీస్ నుంచి కానీ, తర్వాత మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి హైదరాబాద్లో విడాకుల కేసులు పైగా ముఖ్యంగా బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో. పూర్వం అంటే నలుగురు ఏమనుకుంటారనే భయం ఉండేది. ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కాస్త స్త్రీ స్వేచ్ఛ కానీ, పురుషుల తాలూకు మేల్ షావనిజంతో కానీ, నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ఆలోచనతో ఇద్దరు ఈక్వల్గానే సంపాదించుకుంటున్నారు, ఈక్వల్గానే అద్భుతంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకునేటప్పుడు ఏంటంటే రేపు ఎప్పుడు ఎన్ని గంటలకు కలవాలి, ఆ ప్రియుని కలిస్తే ఆ ప్రియుని కలవాలని తపంతో చాలా అందంగా డ్రెస్అప్ అయ్యి ఆయన కోసం 23 గంటలు నిరీక్షించి రేపు 4 గంటలకు అక్కడ కలవాలంటే ఆయనకు నచ్చిన కాస్ట్యూమ్స్ లేకపోతే పద్ధతి ప్రకారం తయారై వెళ్తాం. అబ్బాయి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత 24 గంటలు ఒకే ఇంట్లో ఉండేసరికి పాతపడిపోద్ది. ఎందుకంటే అదే మొహం, ఆ అందం, ఆ వెయిటింగు, ఆ నిరీక్షణలో తాలూకు థ్రిల్లు అవన్నీ మిస్ అయిపోతారు. మిస్ అయిపోయినప్పుడు ప్రతిరోజు కూడా ఆనందకరంగా గడపాలంటే గొడవలు లేకుండా మాత్రం దాంపత్యం ఉండకూడదు, గొడవలు ఉండాలి. అపార్థాలు ఉంటేనే అంటే అండర్స్టాండింగ్ బాగోవాలంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉండాలండి. అపార్థాలు లేకపోతే అర్థం చేసుకోవడం కష్టం. ప్రేమించుకున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టమే తప్ప ఆరాధన భావమే తప్ప అభిరుచుల గురించి పెద్దగా తెలియదు. పెళ్ళయిన తర్వాత అభిరుచులతో పాటు బలహీనతలు కూడా తెలుస్తుంటాయి. ఆ బలహీనతలు కూడా యాక్సెప్ట్ చేయగలిగే సహృదయత ఇద్దరికీ ఉండాలి. ఇది కేవలం భర్తకో భార్యకో పరిమితమైన కథ కాదు. సో ఈ సబ్జెక్ట్ ఏంటంటే దాంపత్య జీవితానికి రిలేటెడ్ సబ్జెక్ట్ అయినా ఆ దాంపత్య జీవితంలో ఉన్న లోపాలు ఎలా సరిదిద్దుకోవాలి, ఆ తర్వాత సరిదిద్దుకున్న తర్వాత ఏం చెయ్యాలో కాదండి, పెళ్ళైన తర్వాత ఏం చెయ్యకూడదో తెలుసుకోవాలి. భార్యాభర్తల తర్వాత వాళ్ళిద్దరి మధ్య నమ్మకం పునాది మీద ఏర్పడ్డదే దాంపత్య జీవితం. సో ఏం చేయకూడదో తెలుసుకోవడానికి ఆ సత్యం తెలుసుకునేసరికి ఇద్దరు విడిపోతున్నారు. ఆ ఏం చేయదో తెలుసుకునే అవకాశం ఒకరికొకరు ఇవ్వడంలే. సో దానికి పెద్దల ప్రమేయం కానివ్వండి, లేకపోతే చివరికి ఏ స్టేజ్కి వెళ్తున్నాడు కోర్టుల దాకా వెళ్ళడం, 100 ఏళ్ల దాంపత్య జీవితాన్ని అన్యాయంగా అర్ధాంతరంగా ముగించేయడం. దీనివలన ఇందులో ఇంకో పాయింట్ నేను మెన్షన్ చేసింది ఏంటంటే ఈ పాతబడిపోవడం, భార్యాభర్తల మధ్య అనుబంధం పాతబడిపోవడం అనే పాయింట్ని ఫ్రెష్నెస్ కింద కన్వర్ట్ చేయడానికి దేవుడిచ్చిన వరం ఏమిటంటే సంతానం. వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటూ అలసిపోతే వాళ్ళకి పుట్టిన బిడ్డ మీద హఠాత్తుగా ఇద్దరికీ మమకారం ఏర్పడుతుంది. సో బిడ్డలు అన్నది ఏమిటంటే ఒక లైజన్, ఒక చైన్, ఒక లింకు. కనీసం పిల్లల కోసమైనా సరే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అని ఒక చిన్న కొత్త యాంగిల్ని కూడా టచ్ చేయడానికి ప్రయత్నించాం. సో ఇందులో హీరో అభిజిత్ కానీ హీరోయిన్ రేష్మ కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు. నేను చూశాను పిక్చరు. తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా తొలిసారి అయినా సరే ఉన్నంత మేరలో చాలా బాగా చేయడానికి ప్రయత్నించారు. సరే నేను దీనికి స్క్రీన్ ప్లే డైలాగ్స్ నేను కాబట్టి కథ వాళ్ళు ఇచ్చిందే దాన్ని డెవలప్ చేశాను. ఇప్పుడు దీనికి యాడ్ అయిన అడ్వాంటేజ్ ఏమిటంటే తెలంగాణ ఏరియాకి రామకృష్ణ గౌడ్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి దీనికి కావాల్సిన ప్రమోషను అదంతా ప్రాపర్గా జరిగితే ప్రతి ప్రేక్షకుడు, ప్రతి ఇంట్లో వ్యక్తి, ప్రతి భర్త, ప్రతి భార్య, ఎందుకంటే ఇది కామెడీతో పాటు ఒక మెసేజ్తో పాటు రొమాంటిక్ సిచ్యువేషన్స్తో పాటు క్రైమ్ కూడా బ్యాక్డ్రాప్లో నడుస్తుంటుంది. ఆ క్రైమ్ బ్యాక్డ్రాప్లో నడిచే సబ్జెక్ట్ కాబట్టి డెఫినెట్గా ఇది సంఘాన్ని ఏదో ఉద్ధరిస్తుందని అన్న కానీ నిర్మాతలను ఉద్ధరించే స్థాయి మాత్రం సినిమాకు ఉందని నాకు బలమైన నమ్మకం. సో చాలా రోజుల తర్వాత నేను గోవింద గోవింద రామ్ గోపాల్ వర్మ సినిమా రాసిన తర్వాత మళ్ళీ ఈ సినిమాకి రాయడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన చరణ్ కార్తికేయ మూవీస్ ప్రొడ్యూసర్స్కి వచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.
రెడ్డి, అలాగే మా పాత మిత్రులు మా కొమ్మనపల్లి గణపతిరావు గారు, అలాగే అభిజిత్ హీరో, హీరోయిన్ రేష్మ, ఇక్కడికి వచ్చిన ఛానల్స్ మరియు ప్రెస్ విలేకరులందరికీ నా నమస్కారాలు. సినిమాలో మంచి సాంగ్స్ ఉన్నాయి. ప్రోమోస్ చూసి ఈ సినిమాను నేను నైజాం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాను. సినిమాలో మంచి పాయింట్ తీసుకున్నారు. డెఫినెట్గా ఇది ఫ్యామిలీస్కి బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే కొమ్మనపల్లి అన్న అంటే మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలకి మరియు ఇప్పుడు ప్రస్తుతం మంచి 2-3 సీరియల్స్కి డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే ఇస్తున్నారు. టీవీ ఆడియన్స్లో అయితే అన్నకు పెద్ద క్రేజ్ ఉంది ఇప్పుడు. అంటే ఈ మధ్యలో సినిమాలకు బాగా గ్యాప్ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది లవ్ మ్యారేజెస్ చేసుకొని, అంటే కొంత పర్సంటేజ్ వెంబడే మళ్ళీ విడిపోయే వాళ్ళని కూడా చాలామంది చూస్తూ ఉన్నాము. అంటే 8వ అడుగు అంటే కోర్టులోకి వెళ్ళి చాలామంది విడాకులు తీసుకొని జరుగుతూ ఉన్న ఈ కాలంలో డెఫినెట్గా ఈ సినిమా కొందరికి అయినా కనువిప్పు కలిగించే డైలాగ్స్ ఇందులో ఉన్నాయి. సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ రాజీ పడకుండా ఉన్న దాంట్లో మంచి క్వాలిటీతో, సుహాసినికి కూడా ఇందులో తెలుగు ఆడవాళ్ళలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె కూడా డెఫినెట్గా ఈ సినిమాకి హీరోయిన్స్ కూడా మంచి ప్లస్ అవుతారని నేను అనుకుంటున్నాను. రేష్మి కూడా ఈ రోజుల్లో మంచి హిట్ సినిమా కాబట్టి, అలాగే అభిజిత్ కూడా 2-3 మంచి సినిమాలు కూడా చేశారు. ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరిస్తారని, ఈ సినిమాకి కూడా మంచి ప్రమోషన్స్తో సినిమాని రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. సినిమా పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్స్ ఇంకా ఫ్యూచర్లో మంచి సినిమాలు చేయాలని, ఆర్టిస్టులకు మంచి పేరు రావాలని, అలాగే డైరెక్టర్ గారికి, మ్యూజిక్ వందే మాత్రం శ్రీనివాస్ గారికి కూడా మంచి పేరు వస్తుందనే నమ్మకంతో నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అండి ఎవరివన్. మరి ఈ సినిమా ఎల్బిడబ్ల్యూ చందమామ కథలు అనే సినిమాలు చేశాను. నా ప్రీవియస్ సినిమాకి నేషనల్ అవార్డు రావడం అనేది ఎంత గర్వకారణమో ఇప్పుడు ఈ సినిమాలో నటించడం అంతే గర్వంగా ఉందండి. ఎందుకంటే దీనికి స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాసింది కొమ్మనపల్లి గణపతిరావు గారు. అండ్ ఆ డైలాగ్స్ నేను తెర మీద చెప్పడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్ నవరోజి రెడ్డి గారికి, శోభారాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా డైరెక్టర్ విజయ్ శ్రీనివాస్ గారు ఇవాళ రాలేకపోయారు, బట్ ఆయనకు కూడా బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే ఆయన వల్లే నేను ఇవాళ ఇప్పుడు ఈ సినిమాలో ఉన్నాను. అండ్ ప్రత్యేక కృతజ్ఞతలు మా రామకృష్ణ గౌడ్ గారికి అండ్ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ గారు కూడా ఇప్పుడే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కేశవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ద మూవీ అండ్ టేకింగ్ ఇట్ ద నెక్స్ట్ లెవెల్. సినిమా ఆడియో మొన్నే రిలీజ్ అయిందండి. చాలా బాగా వచ్చింది. సాంగ్స్ అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది సోషల్ మీడియాలో. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. 29th April రిలీజ్ అవుతుంది సినిమా. మీరంతా తప్పకుండా వచ్చి థియేటర్స్లో చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జీలకర్ర బెల్లం ఇప్పుడు చూస్తే డివోర్స్ ఈజ్ ద కరెంట్ ట్రెండ్ రైట్ నౌ ఇన్ అవర్ సొసైటీ. సో ఇట్లాంటి సమయంలో ఒక రెలవెంట్ కాన్సెప్ట్ తోటి అందరికీ దగ్గరగా ఉండే ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఈ సమ్మర్లో ఒక ఈ హాట్ సమ్మర్లో కూల్ మ్యూజిక్తో మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి ఈ April 29th మీ ముందుకు రాబోతోంది జీలకర్ర బెల్లం. And I'm sure this film will definitely connect to all categories of families. మంచి కుటుంబ కథా చిత్రం, మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. సో once again I would like to thank my producers Navroj Reddy garu and Shobha Rani garu for giving me this opportunity. And also I would want to thank director Vijay Srinivas garu. సో డెఫినెట్గా ఈ 29th మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నా గత సినిమాల్లాగే క్యారెక్టర్కి
పర్ఫార్మెన్స్కి ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ చూస్ చేసుకున్నాను. ఈ సినిమాలో బాగా నటనకు ఎక్కువ స్కోప్ ఉంది ఈ సినిమాలో. సో దట్స్ ద రీజన్ వై ఐ అగ్రీడ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ దీన్ని ఇట్లాంటి కాన్సెప్ట్ని తీసుకొని సొసైటీలోకి రిలీజ్ చేయడం అది కూడా చాలా గొప్ప విషయం. ఈ ఈ విషయంలో నిజంగా ప్రొడ్యూసర్స్ని అందరూ మనం అభినందించాలి. ఎందుకంటే రెగ్యులర్ కాన్సెప్ట్స్ అన్ని కాలేజ్ లవ్ స్టోరీస్ అని లేకపోతే యూత్ని అట్రాక్ట్ చేసుకోవాలి, డబ్బులు బాగా సంపాదించుకోవాలి అని ఉంటుంది జనరల్గా ప్రొడ్యూసర్స్కి. బట్ ఇట్లాంటి మంచి కుటుంబ కథా చిత్రం ఇట్లాంటివి వస్తే డెఫినెట్గా సొసైటీలో మంచి మార్పు వస్తుంది. సో ఐ హోప్ డెఫినెట్లీ ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. అండ్ వందే మాత్రం శ్రీనివాస్ సార్ ఇచ్చిన మ్యూజిక్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. ఆయన కూడా కొత్తగా ఇదివరకు సినిమాలు అన్నిటికీ భిన్నంగా ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్కి అందరూ ఆకట్టుకునే విధంగా ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఆ విషయంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వందే మాత్రం శ్రీనివాస్ సార్కి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్